తెలంగాణలో కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజం కానుంది. జిల్లాల మార్పునకు రేవంత్ రెడ్డి సర్కార్ వేగంగా కసరత్తు చేస్తోంది. కొన్ని జిల్లాలను మార్చడంతో పాటు మరికొన్ని జిల్లాల పేర్లు మార్చడానికి సిద్దమవుతోంది. జనగాం జిల్లా పేరును సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరుగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరును ఒక జిల్లాకు పెడతామని తెలిపారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఈ మార్పులతో పాటు కొన్ని జిల్లాలను రద్దు చేస్తారనే ప్రచారం సాగుతోంది. తెలంగాణలో కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజం కానుంది. జిల్లాల మార్పునకు రేవంత్ రెడ్డి సర్కార్ వేగంగా కసరత్తు చేస్తోంది. కొన్ని జిల్లాలను మార్చడంతో పాటు మరికొన్ని జిల్లాల పేర్లు మార్చడానికి సిద్దమవుతోంది. జనగాం జిల్లా పేరును సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్గా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరును ఒక జిల్లాకు పెడతామని తెలిపారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. అయితే ఈ మార్పులతో పాటు కొన్ని జిల్లాలను రద్దు చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఏ జిల్లాల పేర్లు మార్చుతున్నారు, ఏ జిల్లాల కొన్ని జిల్లాలను రద్దు చేస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పదన కొత్త జిల్లాల పైన మళ్లీ ఆసక్తికర చర్చ మొదలైంది. 2016 అక్టోబర్ లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కొత్త జిల్లాల ప్రక్రియ అశాస్త్రీయంగా జరిగిందని, ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టలేదని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగా కొత్త జిల్లాల ప్రక్రియను పునఃపరిశీలిస్తామని, దీనికోసం ప్రత్యేకంగా కమిటీ వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మళ్లీ కొత్త జిల్లాల గురించి భిన్నాభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసము జిల్లాల విభజన చేశామని చెప్పిన గత బీఆర్ఎస్ సర్కారు మండల సమస్యలని గాలికి వదిలేసింది. అయితే ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా కూడా జరుగుతున్న ప్రచారమే కూడా నిజం కానుంది అనేది కూడా ఒక నరేషన్ అయితే నడుస్తోంది. జిల్లాల మార్పునకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా కసరత్తు కూడా చేస్తున్నారు. కొన్ని జిల్లాలలోని మార్చడంతో పాటు మరికొన్ని జిల్లాల పేర్లు కూడా మార్చడానికి సిద్ధమవుతోంది అనేది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. జనగాం జిల్లా పేరును సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు కూడా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరును ఒక జిల్లాకు పెడతామని కూడా తెలిపారు. జనగాం జిల్లాకు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఈ మార్పులతో పాటు కొన్ని జిల్లాలను రద్దు చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది కొద్ది రోజులుగా. అయితే పివి నరసింహారావు మాజీ ప్రధానమంత్రి, ఆయన కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలము వంగర గ్రామానికి చెందినవారు. కానీ ఆయన పుట్టి పెరిగింది అంతా కూడా నరసంపేట దగ్గరని వరంగల్లోని నరసంపేట మండలంలో ఆయన పుట్టి పెరిగి అనంతరం కూడా ఆయన అక్కడ భీమదేవర వంగరలో పుట్టి పెరిగారు. సో ఇప్పుడు అది సిద్దిపేట జిల్లా కిందికి వస్తుంది అంటున్నారు. మరి పివి నరసింహారావు పేరుకి ఏ జిల్లాకి పెడతారు అనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే గత ప్రభుత్వము పరిపాలన సౌలభ్యం కోసము జిల్లాల విభజన చేశామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే భౌగోళిక సరిహద్దుల సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయింది, అంటే సాల్వ్ అవ్వకుండానే మిగిలిపోయింది అది. దీంతో ప్రజలు, అధికార యంత్రాంగము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సర్కారు ముందు మండలాల రేషనలైజేషన్ కూడా చేస్తామని చెప్తోంది. దీనివల్ల మండలాలన్నీ కూడా ఒకే జిల్లా పరిధిలోకి వస్తాయని, తద్వారా పరిపాలన సౌలభ్యం మరింత మెరుగుపడుతోంది అని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే స్టేట్ బైఫరికేషన్ ముందు తెలంగాణలో 10 జిల్లాలు ఉండేది. అనంతరం దాన్ని 33 జిల్లాలుగా కూడా మార్చారు. 2016లో మొదటిసారిగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన సౌలభ్యం పేరుతో వీటిని 31 జిల్లాలు చేశారు. ఆపై 2019లో నారాయణపేట, ములుగు జిల్లాలను ప్రకటించి మొత్తంగా రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా కూడా మార్చారు. ఉదాహరణకి మనము ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఏముంటాయంటే, ఈ జిల్లాలని బైఫరికేట్ చేయడము, దాంతో మండలాలతో పాటు గ్రామాల్లో, ఇప్పుడు ఉదాహరణకు వరంగల్ ని తీసుకుంటే ఈ జిల్లాను 6 జిల్లాలుగా కూడా విడగొట్టారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్, భూపాల్పల్లి, అలాగే మహబాద్, ములుగు జిల్లాలుగా కూడా ఏర్పాటు చేశారు. అయితే ఏ మండలం, ఏ ప్రాంతం, ఏ జిల్లాలో కూడా
ఉందో తెలియని విధంగా కూడా జిల్లాను విభజించారు. ఒక్కో నియోజకవర్గము 3 జిల్లాల పరిధిలో ఉంది. పాలకుర్తి నియోజకవర్గం చూసుకుంటే పాలకుర్తి కేంద్రం జనగామ జిల్లాలో, తొర్రూరు మహబాద్ లో, రాయపర్తి వరంగల్ జిల్లాలో ఉంది. ఈ లెక్కన అక్కడి ఎమ్మెల్యే 3 జిల్లాల పరిధిలో నిర్వహించే మీటింగ్లకు కూడా హాజరు కావాల్సి వస్తుంది. ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా 3 జిల్లాల అధికారులతో కూడా సమావేశం కావాల్సి వస్తుంది. రూరల్ అర్బన్ వద్దని చెప్పినా కూడా అప్పటి ప్రభుత్వం వినలేదని కూడా ఒక ప్రచారంలో ఉంది. వరంగల్ ను విడగొట్టే క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వము వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ పేరుతో 2 జిల్లాలు ఏర్పాటు చేసింది. మండలాలు, గ్రామాలు, ఇతరత్ర మార్పులు లేకుండానే ఈ పేర్లను హన్మకొండ, వరంగల్ గా మార్చాలని అప్పుడు పలువురు మేధావులు, కవులు, రచయితలు అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆయన మాత్రము వరంగల్ ను ఆయన అనుకున్నట్టే చేశారని కూడా రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇందులో మండలాలు అందులోని మండలాలు ఇందులోకి మార్చి అయోమయంలో పడేశారు. దీంతో ములుగు రోడ్ అవతల ఒక జిల్లా, యువతల మరో జిల్లా అయింది. కార్పొరేటర్ల ఏరియాలు కొన్ని వరంగల్లోని, మరికొన్ని హన్మకొండ జిల్లాలోకి వెళ్లాయి. దీంతో డివిజన్లలో ఏదైనా చిన్న సమస్య వస్తే 2 కలెక్టర్ల వద్దకు పరుగులు పెట్టాల్సి వస్తుంది అని కూడా అక్కడ కార్పొరేటర్లు వాపోతున్నారని కూడా చర్చ నడుస్తోంది. పైగా వరంగల్ జిల్లా పాలన మొత్తం కూడా హన్మకొండ కేంద్రంగానే సాగుతోంది. వరంగల్ కలెక్టరేట్, కోర్టు, ఆర్డీఓ, అగ్రికల్చర్ ఆఫీసు మొదలు దాదాపు ప్రభుత్వంలోని 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్నీ కూడా హన్మకొండ జిల్లాలోనే ఉన్నాయి. సిటీని ఒకే జిల్లా చేసే ఆలోచనలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. అయితే రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మొదలుకొని లోకల్ ఎమ్మెల్యేల వరకు వరంగల్ లో 6 ముక్కలు చేయడాన్ని కూడా తప్పు పడుతున్నారు. అదే సమయంలో ప్రజాభిష్టం మేరకు కూడా జిల్లాలను కుదించాలనుకుంటున్నారు. గత ప్రభుత్వం మాదిరి సొంత నిర్ణయాలు జనాలపై రుద్దకుండా కూడా చూడాలని ఇప్పటి ప్రభుత్వం భావిస్తుందనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా జిల్లాల పరిధి మార్చాలని కోరుతున్నారు. ఇందులో ప్రధానంగా గ్రేటర్ వరంగల్ సిటీని తిరిగి ఒకే జిల్లా చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారనేది కూడా ప్రస్తుతం ప్రచారం నడుస్తోంది. ఇక ములుగు జిల్లా విషయంలో ఎటువంటి మార్పులు ఉండవని అక్కడికి ఎమ్మెల్యేగా మంత్రి సీతక్క కూడా ప్రకటించారు. ఇక నల్గొండ విషయానికి వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాను నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలుగా విభజించారు. మండలాల సంఖ్యను 59 నుంచి 72కు పెంచారు. కానీ ఆ మండలాల పరిధి అంతా కూడా గజిబిజిగా ఉంది. దీనివల్ల ప్రజలు వివిధ రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారన్నారు. ప్రస్తుతం నగరికల్ నియోజకవర్గంలోని రామన్నపేట యాదాద్రి జిల్లాలో ఉండగా ఇదే నియోజకవర్గంలో చిట్యాల నల్గొండ జిల్లా పరిధిలో ఉంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండగా శౌలిగారారం మండలం నల్గొండ జిల్లా పరిధిలో ఉంది. మునుగోడు నియోజకవర్గం ఇటు నల్గొండ, అటు యాదాద్రి జిల్లాకు విడిపోయింది. చౌటుప్పల్, సంస్థాన్, నారాయణపూర్ మండలాలు యాదాద్రి జిల్లాలో ఉండగా కొన్ని మండలాలు నల్గొండ జిల్లాలో ఉన్నాయి. దేవరకొండ నియోజకవర్గంలోని డిండి మండలం అయితే ఏకంగా నల్గొండ జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలదన్నట్టుగా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఇంకొన్ని మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసిందని కూడా కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో చెండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయక నగరికల్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో కొన్ని మండలాల ఏర్పాటు కూడా చేశారు. ఈ మండలాల్లో ఇప్పటి వరకు కూడా పరిపాలన పరంగా ఎలాంటి సౌకర్యాలు కూడా కల్పించలేదు. అయితే పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా చొప్పున కూడా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కో జిల్లా ఏర్పాటు చేస్తే బాగుండేదని 2016లో కూడా అప్పుడు మేధావులతో పాటు జిల్లా ప్రజలు కూడా అభిప్రాయపడ్డారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కానీ 2 నియోజకవర్గాలను ఒక్కో నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లాగా ఏర్పాటు చేశారు. దీనివల్ల పరిపాలన సౌలభ్యం కంటే అదనపు పనిభారం పెరిగిందని కూడా అధికారులు వాపోతున్నారనేది కూడా ప్రధానంగా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కొత్త జిల్లాలకు కూడా ఇప్పుడు ప్రస్తుతము సర్దార్ పాపన్న గౌడ్ తో పాటు అలాగే మాజీ ప్రధాని పివి నరసింహారావు కూడా 2 జిల్లాలకు పేరు పెట్టే అవకాశం ఉందని కూడా చర్చ నడుస్తోంది. మరి చూడాలి. శ్రీచరణ్, అంటే జిల్లాల మార్పును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. మరి ఈ నేపథ్యంలో జిల్లాల మార్పునకు రేవంత్ తీసుకునే అవకాశం ఉంది. అదే గత ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే పరిపాలన సౌలభ్యం కోసమే 33 జిల్లాలుగా విభజించామని కూడా చెప్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్ ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఈ నల్గొండ జిల్లాలోనే చూసుకుంటే ఒక మండలం వచ్చేసి నల్గొండ టౌన్ కు వచ్చి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదొక
అనార్గనైజ్డ్ గా కూడా బైఫరికేట్ చేశారు జిల్లాలన్నిటివి. ఇంకా మున్సిపాలిటీలు కూడా, కొత్త మున్సిపాలిటీలు కూడా దాదాపు అధ్వానంగా ఉందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. నల్గొండ జిల్లాలో 10,000 జనాభా దాటిన చిన్న చిన్న మండలాల కేంద్రాల పరిధిలోకి చిన్న గ్రామాలను విలీనం చేసి 2019లో కొత్త మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. దీని వల్ల కలిగిన ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉందని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా ఉపాధి హామీ పథకం కూడా రద్దయిందని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇంటి పన్నుల పైన భారం పెరిగింది. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు అలాగే ఉన్నాయి. చిట్యాల, చండూర్, నందికొండ, భూదాన, పోచంపల్లి, మోత్కూరు వంటి మున్సిపాలిటీల పరిస్థితి అధ్వానంగా ఉంది. మండలాలతో పాటు కొత్త మున్సిపాలిటీల విషయంలో కూడా ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలని కూడా నల్గొండ ప్రజలు కోరుతున్నారు. అయితే ఇప్పుడు మనం ముందుగా అనుకున్నట్టు కూడా ఒక్కో డివిజన్ ఒక్కో దగ్గర ఉంది. ఒక్క ఎమ్మెల్యే దాదాపు 3-4 మండలాలలో 2-3 జిల్లాలలో తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఒక ఎమ్మెల్యేకి ఆ పరిస్థితి ఉంటే ఇప్పుడు అక్కడ లోకల్ ప్రజలకు తమ మండలం ఏ పరిధిలోకి వస్తుంది, తమ గ్రామం ఏ మండలం కిందికి వస్తుంది, అటు ఏ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళాలి, ఒక్క ఉమ్మడి జిల్లానే 2 జిల్లాలుగా విడగొట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళాలనేది కూడా ఒక అయోమయంలో ప్రజలు కూడా ఉన్నారు. ఈ గవర్నమెంట్ ఆఫీసులు కూడా చూసుకుంటే చెట్టుకోటి పుట్టకోటి అన్న చందన కూడా ఏర్పాటు అవడంతో ఇప్పుడు ప్రజలు కూడా కాస్త అయోమయంలో ఉన్నారు. సో దీనికోసమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని కుదించాలని కూడా ఆలోచిస్తున్నట్లు కూడా ప్రచారంలో ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.